హరే కృష్ణ. శతశ్లోకి భగవద్గీతలోని 28వ శ్లోకం, 3వ అధ్యాయము కర్మయోగంలోని 21వ శ్లోకం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అత శతశ్లోకి భగవద్గీత. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. నిఘంటువు. శ్రేష్ఠ గొప్పవాడు, యత్ యత్ ఏ ఏ కర్మమును ఆచరతి చేయుచున్నాడో, ఇతరః జనః తక్కిన జనుడును, తత్ తత్ ఏవ ఆయా కర్మనే ఆచరతి చేయుచున్నాడు, సహ అతడు, యత్ దేనిని ప్రమాణముగా కురుతే చేయుచున్నాడో, లోకః లోకము అంటే జనులు, తత్ దానిని అనువర్తతే అనుసరించుచున్నారు. తాత్పర్యము: గొప్పవాడు ఏ కర్మను చేయునో దానినే తక్కిన వారును చేయుదురు. అతడు దేనిని ప్రమాణముగా గైకొనునో తక్కిన వారును దానినే అనుసరించుదురు. ఇంకా వివరణగా చూస్తే, సామాన్యంగా లోకంలో ఒక వాడు కలదు. పెద్దలు ఏది చేయుదురో తక్కిన వారు దానినే అనుసరించుతూ ఉంటారు అని. కాబట్టి శ్రేష్ఠులకు వారు తమ ఆచరణ విషయమై బహు జాగరూకగా ఉండవలనని, వారు పెట్టిన ఒరవడినే తక్కిన వారును అనుసరించడం వలన తమ అనుష్ఠాన విషయమై అప్రమత్తులుగా వ్యవహరించవలను అని, శాస్త్ర విరుద్ధముగు ఆచరణ లేక ఉండవలను అని అర్జునుడు తన శౌర్య ధైర్య పరాక్రమముల చేతను సచ్చరిత్ర చేతను లోకంలో గొప్ప ఖ్యాతిని ఆర్జించెను. అంతటి గొప్పవాడు అకర్మణ్యుడు కాక తన విద్యుక్త ధర్మమును ఫలాపేక్షారహితముగా అసక్తముగా ఆచరించినచో దానిని చూచి తక్కిన వారును కూడా, ఆహా, అర్జునుడు అంతటి వాడే ఈ ప్రకారముగా కర్మను ఆచరించినప్పుడు మనమేల చేయరాదు అని తలంచి నిష్కామ కర్మావలంబులై చిత్తశుద్ధిని బడసి పరమశ్రేయమును పొందగలరు. యథా రాజా తథా ప్రజః అను ఆర్యోక్తిని అనుసరించి తాను అకర్మణ్యుడై ఉన్న ఎడల తక్కిన జనులందరూ కూడా ఏ కర్మ చేయక ఊరక ఉండి క్రమముగా కర్మభ్రష్టులై పోవుదురు. కాబట్టి లోకక్షేమ దృష్టిని విచారించి అయినను పెద్దలు సత్కర్మలు ఆచరింపవలసియే ఉన్నారు. మరియు పెద్దవారు తాము దేనిని ప్రమాణముగా గైకొందురో ఇతరులను దానినే ప్రమాణముగా తీసుకొందురు. ఏ వాక్యమును, ఏ సిద్ధాంతమును, ఏ పద్ధతిని, ఏ శాస్త్రమును వారు ఆదరించుదురో తక్కిన ప్రజలు దానిని స్వీకరించి ఆదరించెదరు. ఈ ప్రకారముగా సత్య సిద్ధాంతము, శాస్త్ర నియత క్రమము విరివిగా ప్రచారమగుటయే కాక ఎందరో వానిని అనుష్ఠించుట ద్వారా మోక్షభాగులు కాగలరు. కాబట్టి పెద్దలు మహోన్నత ధర్మములను మున్ముందు తాము ఆచరించి లోకమునకు చూపుట అత్యావశ్యకము అని భగవానుడు ఇక్కడ బోధించుచున్నారు. ఆచరతి. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఆచరణకు ఎక్కువ ప్రాధాన్యం ఒసంగిరే కాని వాచా జ్ఞానమునకు కాదు. ఈ విషయమును సాధకులు బాగుగా గమనించదగి ఉన్నది. ఆచరణ అనుష్ఠానము లేని ఒట్టి వాక్యములచే ప్రయోజనము లేదు. కావున ముందు తాను చేసి చూపవలనని భగవదాదేశమై ఉన్నది. అప్పుడే జనులకు వానిపై గాని శాస్త్ర వాక్యములపై గాని విశ్వాసము ఏర్పడగలదు. హరే కృష్ణ. జై గోవింద.